మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన క్లోజ్ ఫ్రెండ్ ఉపాసన్ను 5 ఏళ్ల క్రితం పెళ్లైన సంగతి తెలిసిందే. ఇద్దరు ఎంతో అన్యోన్యమైన దాంపత్యం సాగిస్తున్నారు. అయితే పెళ్లయ్యి ఇన్నేళ్లైనా తమకు ఓ బుల్లి వారసుని ఇవ్వలేకపోవడంపై ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగానే ఉన్నారు. ఆ మధ్య రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నట్లు వార్తలు రావడంతో ఫ్యాన్స్ సంతోషపడ్డారు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. తాజాగా అలాంటి వార్తలే మళ్లీ ప్రచారంలోకి వచ్చాయి. ఈసారైనా ఈ వార్తలు నిజం కావాలని కోరుకుంటున్నారు అభిమానులు. పిల్లల్ని కనే ఉద్దేశం ఇప్పుడే లేదని, మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని అంటున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. 2 నెలల క్రితం ఓ ఇంటర్వ్యూలో ఆ విషయం స్పష్టం కూడా చేశారు. ఇంకా చిన్నపిల్లాడినని నేను భావిస్తుంటాను. ఇంకా మెచ్యూరిటీ రావాలి, పెద్దవాడినవ్వాలి. నన్ను నేను హ్యాండిల్ చేసుకునే శక్తి వచ్చినప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తాను. ఇప్పటికిప్పుడు అలాంటి ప్లాన్స్ లేవు అని తేల్చి చెప్పారు. రామ్ చరణ్ అలా చెప్పినప్పటికీ రూమర్స్ మాత్రం ఆగడం లేదు. కొన్ని రోజుల క్రితం ఉపాసన ఈ విషయంపై స్పందిస్తూ, నా బరువు తగ్గడానికి నేను చాలా సమయం వెచ్చించాను. మళ్ళీ ఇప్పుడు కూర్చుని బరువు పెరగదలుచుకోలేదు. మేమింకా చిన్న వయసులోనే ఉన్నాం. నాకు నిజంగా పిల్లలు కావాలనుకుంటే నా వెనుక మొత్తం అపోలో ఉంది. నేను పిల్లల్ని కంటాను. కానీ అది మా వ్యక్తిగతం. ఇది ప్రపంచం మొత్తం తెలియాలనుకోను. అది మా పర్సనల్. కొన్ని అలాగే పర్సనల్ గా ఉంచాలి, అలాగే ఉంచుతాను అంటూ ఇప్పట్లో పిల్లల్ని కనే ఉద్దేశం లేదని చెప్పకనే చెప్పింది ఉపాసన. మీకు గర్భం, పిల్లలకు జన్మనివ్వడం అంటే భయమట కదా అనే ప్రశ్నకు ఉపాసన స్పందిస్తూ, అవును, నాకు చాలా భయం. మళ్ళీ బరువు పెరుగుతాను. అంతేకాదు, మా ఇల్లు కూడా ఇంకా సిద్ధంగా లేదు. ఇంకా నిర్మాణం జరుగుతుంది. అది కూడా కావాలి. నేను అన్నీ ఖచ్చితంగా ప్లాన్ చేసే మనిషిని. అన్ని పద్ధతి ప్రకారం జరగాలి. అన్నీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నాను. దీన్ని బట్టి చెర్రీ, ఉపాసన త్వరలో వేరే ఇంట్లో కాపురం పెడతారని, సొంతింట్లోనే పిల్లలను కంటారని తెలుస్తుంది. ఏమో ఏం జరుగుతుందో మరి.